విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడి. వెంకయ్యనాయుడు తర్వాత పోటీ పడుతున్న రెండో తెలుగు వ్యక్తి. 3 దఫాలుగా ప్రతిపక్షాల అభ్యర్థులు దక్షిణాది వారే అయినరు. ఇక జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాలు ఏకమవ్వాలి. ఉపరాష్ట్రపతిగా ఆయన్ను గెలిపించుకోవడం తెలుగు వారిగా మన బాధ్యత. చంద్రబాబు, కేసీఆర్, ఓవైసీ, జగన్, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా మరి విజ్ఞప్తి అయితే చేస్తా ఉన్నాడు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా సుదర్శన్ రెడ్డికి సహకరించాలి, ఆయన్నే మనం ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుందామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తా ఉంటే, ఇక ఎన్డీఏ ఏం చెప్తా ఉన్నది, మోదీ ప్రభుత్వం ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకుందాం, అధికార విపక్షాలకు ప్రధాని మోదీ పిలుపు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక మరి ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు మద్దతు? ప్రధానమైనటువంటి అన్ని దినపత్రికలలో కూడా మనకి ఇదే కనపడతా ఉన్నది. ఇక ఉపరాష్ట్రపతిగా బరిలో తెలంగాణ బిడ్డ, ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల భేటీ తర్వాత ప్రకటించినటువంటి ఖర్గే అని చెప్పేసి అదొకటి కనపడతా ఉంది. తర్వాత మనం స్వేచ్ఛలో కూడా చూసుకోవచ్చు. స్వేచ్ఛలో చూసుకుంటే తమిళ్ వర్సెస్ తెలుగు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సౌత్ పాలిటిక్స్, ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్, విపక్షాల తరపున సుదర్శన్ రెడ్డి, ఎవరి బలం ఎంత, సౌత్ నేతలకు ప్రాధాన్యంపై తీవ్రమైనటువంటి చర్చ. ఇక సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఖాళీలు పక్కన పెడితే ప్రస్తుతం 782 మంది సభ్యులు. అభ్యర్థి గెలవాలంటే 382 ఓట్లు కావాలి. లోక్సభలో ఎన్డీఏ బలం 293, రాజ్యసభలో 129, మొత్తం మరి 422. ఇక సుదర్శన్ రెడ్డిని గెలిపించాలి, అది తెలుగు ప్రజలకు గౌరవం. చంద్రబాబు, కేసీఆర్, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా కేసీఆర్ ను కూడా కలుస్తా అవసరమైతే ఉపరాష్ట్రపతి అభ్యర్థి మద్దతు కోరతా చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వాలా, రాధాకృష్ణన్కి ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మరి ఏకగ్రీవానికి మీరంతా సహకరించాలని చెప్పి ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ రిక్వెస్ట్. ఏకగ్రీవం ఆల్మోస్ట్ జరిగిపోద్ది రాధాకృష్ణన్ గారిని, ఎందుకంటే వాళ్ళకి రాజ్యసభలో కూడా సీట్లు ఉన్నాయి కాబట్టి, రాజ్యసభలో సీట్లు ఉన్నాయి, తర్వాత పార్లమెంట్ లో కూడా ఉన్నాయి. మొత్తం కలిపితే దాదాపుగా 422 సీట్లు ఉన్నాయి. ఖాళీలు పక్కన పెడితే ప్రస్తుతం 772 మంది సభ్యులు. అభ్యర్థి గెలవాలంటే 382 జాలట. రాజ్యసభలో కూడా సీట్లు ఉన్నాయి కాబట్టి మాక్సిమం అయ్యే అవకాశం ఉంటది. కాకపోతే దీని మీద ఎలాంటి రచ్చ చేస్తారు ప్రతిపక్షాలు? ఎన్డీఏ కూడా కూటమి కూడా ప్రతిపక్షం కూడా గట్టిగానే ఉంది కదా, ఇండియా కూటమి కూడా గట్టిగానే ఉంది కాబట్టి మరి ఏకగ్రీవం కాకుండా మరి అడ్డుకునేదానికి ప్రయత్నాలు చేయకుండా అని చెప్పేసి ప్రస్తుతం మాత్రానికి తమిళ్ వర్సెస్ తెలుగు అనేటటువంటి దాంట్లోకి అయితే వెళ్తా ఉంది. మరి చూడాలి దీనికి ఎలా బ్రేక్ పడుతుంది, ఇండియా కూటమి ఎలా రెస్పాండ్ అవుతుంది, దానికి తగ్గట్టు మరి మోదీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది ఫైనల్ గా ఉపరాష్ట్రపతిగా. ఎందుకంటే వెంకయ్య నాయుడు గారు ఉండేవాళ్ళు, వెంకయ్య నాయుడు గారు కూడా ఉపరాష్ట్రపతిగా చేసిర్రు, మన తెలుగు వారే కాబట్టి మళ్ళీ సుదర్శన్ రెడ్డి గారికి కూడా అవకాశం ఇస్తే మన తెలుగు వాళ్ళు ఉపరాష్ట్రపతిగా ఉండడం మన తెలుగు రాష్ట్రాలకు ఎంతో గర్వకారణం అని చెప్పేసి ఈ రాజకీయాలన్నీ కూడా పక్కగా పెట్టి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మన తెలుగు రాష్ట్ర ప్రాంతాలకు అతీతంగా మనమంతా కూడా మరి తెలుగు వ్యక్తికి సపోర్ట్ చేయాలి అనేది కాంగ్రెస్ అధిష్టానం చెప్తున్నటువంటి మాట. మరి దీనిపైన కేసీఆర్ వైఖరి ఏంటి, లేకపోతే జగన్ వైఖరి ఏంటి, లేదా ఓవైసీ మరి ఎంఐఎం పార్టీ వైఖరి ఏంటిది అనేది కూడా మరి ఎవరెవరు ఏం చెప్పబోతా ఉన్నారు అసలు? సరే ఏకగ్రీవంగా ఎన్నికైనా లేకపోతే వీళ్ళు అసలు ఎవరికి మద్దతు ఇవ్వాలనుకుంటా ఉన్నారు, దీని మీద మరి ఏం మాట్లాడబోతా ఉన్నారు అనేది కూడా కొంత చర్చ అయితే జరగబోతా ఉన్నది. ఇక ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటటువంటి ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ లో మాత్రానికి కొంత వాడివేడిగానే చర్చలు అయితే జరగబోతా ఉన్నాయి అనేది మాత్రం కనబడతా ఉంది.